మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. హలో షహతాజ్ భాయ్, వీఆర్ టు మీ వీఆర్ వెయిట్ ఫర్ మీ కామెంట్లు నా సమాధానం వీడియో. అన్న, ఈరోజు అంగళంలో మీకు అందరూ తెలిసిన అంగళంలో దిగుమతి భారీగా వస్తుంది. విపరీతమైన ట్రాఫిక్ జాము, కార్మికులు కొడుతుంది. గతంలో మీకు నేను చెప్పడం జరిగింది, కార్మికులు కరెక్ట్గా టమోటా మాలాడ కార్మికులు దొరికితే ఇంకో క్రేట్కి 100 రూపాయలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ వద్దన్నా మీరు టమాటా తీసుకొస్తున్న మార్కెట్కి అవి దింపడానికి మండీలు ఎంత ఇబ్బంది పడుతున్నా మీరు ఆలోచించండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా కొన్న టమాటా లోడింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 20 రూపాయలు 25 రూపాయల క్రేట్ కన్నా కూడా కార్మికులు దొరకడం లేదు. దానివల్ల టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉండేది, ఇప్పుడు తగ్గింది. చాలా కొడుతుందన్నా, మాకు డైలీ 2 గంటలు 3 గంటలు అవుతుంది. అందుకే వాళ్ళ మీ కామెంట్ల సమాధానం కార్యక్రమం ఆలస్యమైంది. ఇక కృష్ణముదిరాజు గారు, అన్న అందరూ బతకాలన్న యూట్యూబ్ చేసుకునే వాళ్ళకు ఆనంద్ అగ్రికల్చర్ 28 రూపాయలు వచ్చినాయి. నాకు చాలా బాధ అనిపించిందన్న, మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడు. ఆనంద్ అగ్రికల్చర్ మంచి చెప్తుంటాడు అన్న. మీరు వీడియో చూడండి, లైకులు కొట్టండి, స్కిప్ చేయకుండా చివరికి చూడండి, డబ్బులు వాటితో అవే వస్తాయి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నరేష్ మడిగిరి, అన్న డైమండ్ గ్రూప్ అని గోల్డెన్ గ్రూప్ అని మీరు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు కదా. మీ మాటలు రైతులకు గుండె ధైర్యంగా ఉంటాయి, కానీ శ్రీనాథ్ అన్న లాంటి వాళ్ళ విలువ కొంతమందికి అర్థం కాదు. ప్లీజ్ మా కోసం ఆలోచించకుండా మీకోసం ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీ కోసం ఏది చేస్తే వేరే ఏమైనా జాబ్ చేసుకోవడం మంచిది. ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, కమర్షియల్ అయితే తెలుస్తుందన్న ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ అన్న బాధపడ్డాడు. అన్న, మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే అన్న, డబ్బులు రాలేదని ఛానల్ ఆపకుండా నేను కానీ శ్రీనాథ్ కానీ మాకు ఇదొకటే కాదు, వృత్తి వేరే వేరే పనులు వ్యాపకాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి కూడా మాకు సమయం, మాకు శ్రమ ఉంది. బట్ ఆనంద్ అగ్రికల్చర్ తొందరపడ్డాడు. నాగాడి ఆదాయం చెప్పకూడదు. ఒక నెల వస్తుంది, ఒక నెల రాదన్నా, డబ్బుల కన్నా కూడా మీ అభిమానం మాకు ఉంటుందంట. కాకపోతే కొంతమంది బ్యాడ్ కామెంట్లు పడుతున్నారని చెప్పి ఆనంద్ అగ్రికల్చర్ ఆవేదనతో అలా పెట్టాడు. మాకేం లక్షలు రావడం, కోట్లు రావడం లేదు, వేలు కూడా రావడం లేదని. బట్ మీరు మా గురించి ఆలోచిస్తున్నారు, దీనివల్ల మీకు ఉపయోగం లేదు, వేరే పని చేసుకోవడం ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పి చాలా సంతోషపడినా. మీకు నా ధన్యవాదాలు. బట్ నేను కానీ ఆనంద్ అగ్రికల్చర్ కానీ అది పెద్ద విషయం కాదు, డబ్బు విషయం. ఐ ఆమ్ ఫస్ట్ వ్యూ అండ్ లైక్ వెంకట. థ్యాంక్ యూ అన్న. ఏందన్నా, టమోటాలు సునామీలా వచ్చేస్తుంటే రేట్స్ నిలబడగలవా అన్నా? కనీసం ఏ రేట్స్ అయినా ఉంటుందా అన్న? ఇవాళ మదనపల్లికి ఆ దిగుమతి తగ్గింది, కానీ ఆంగ్లంలో అయితే భారీగా దిగుమతి వచ్చింది. చాలామంది టమాటాలు దించుకోలేదు, మదనపల్లి తీసుకెళ్ళి చెప్పారు, అయినా కూడా ధర తగ్గలేదు. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 1000 రూపాయల దగ్గర నుంచి 1200 రూపాయలకు అన్ని టమాటాలు చాలా వరకు అన్నదాతలు ఎవరు పడ్డది, ఎవరి ధరలు ఇవి. మళ్ళీ చెబుతున్నాను, కార్మికుల కొరత లేకుండా ఉంటే, ఈ ట్రాఫిక్ సమస్యలు కార్మిక కొరత లేకుండా ఉంటే క్రేట్ పని ఇంకా 100 రూపాయలు వెళ్ళేదన్నా మనుషులు లేరు. చాలామంది బయట నుంచి కార్మికులు రప్పిస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కాస్త ఈ కార్మికుల కొరత తగ్గితే ధర పెరిగే అవకాశం ఉంది. ఏం భయపడకండి, నేను గతంలోనే చెప్పాను, జూలై నెలలో అన్నదాత గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా లభిస్తాయి, ధరలు దాడులకు పతనం కావాలి. ఆ మాటకు నేను ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా కట్టుబడి ఉన్నాను. తాటి రెడ్డమ్మ గారు, అన్న మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా శరీరంలో చూపురి వెళ్ళినంత వరకు, నా మస్తిష్కం నా స్వాధీనం ఉన్నంత వరకు నా భార్యను స్మరించినది నాకు ఏ రోజు కూడా జరగదు. అందుకే మన వాళ్ళు మన దగ్గర ఉన్నంత వరకు ప్రేమగా ఉండాలి. మన వాళ్ళు మన దగ్గర లేనప్పుడు ఆ బాధ వేరేగా ఉంటుందన్న. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న. అమ్మ తాటి రెడ్డమ్మ గారు, మా దంపతుల తరఫున మీకు 100,000,000 వందనాలు. ఇక మన బరకాన్ని పరిశీలిస్తే, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అరుణ్ గారు ఎందుకు ఆయన వివరణ ఇవ్వలేదు. మీరు ఎన్టీఆర్ గారి అభిమాని అయినందుకు మాకు చాలా ఆయన డ్యాన్ చేసినట్టు సంతోషంగా ఉంది. అరుణ్ గౌడ గారు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, తెలుగువాడికి మద్రాసిన భావాన్ని తొలగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని హస్తినాపుర గగన వీధులలో కొండంత ఎత్తులు నిలబెట్టి పౌరుష జ్వాల అన్న నందమూరి తారక రామారావు. ఆయనకు ప్రస్తుత పార్టీలతో సంబంధం లేదు. కోలాజ్
కోలార్ బాక్స్ సైజ్ ఎంత బ్రో అండ్ జాక్పాట్ ఉంటుందా? కోలార్లో కమిషన్ ఎంత? 8%, 10%? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెగ్యులేషన్ ఉందన్న మీ కామెంటు. పేరు శివకుమార్ గారు, మీరు ఏ ప్రాంతమో చెప్పలేదన్నా. కమిషన్ ఎక్కడైనా మామూలే, అది 8-10 అనేది మాట పడి ఉంటుందన్నా. ఇక జాక్పాట్లు కమిషన్లు ఇవన్నీ విచారణలాగా ఉంది, విచారణలాగా. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే స్ప్రే 0050 అండ్ ఎవ్రీ ఫార్మర్ యూజ్ 0050 13/045 వెరీ గుడ్ రిజల్ట్. ఓన్లీ రీడింగ్, నో రీసెర్చ్ ఉండదన్న మీ కామెంట్లకు. క్లారిఫికేషన్, విశ్లేషణ మాత్రమే ఉంటుంది. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక మరొక పరిశీలిస్తే అన్న ఆనంది అగ్రికల్చర్ అన్న యూట్యూబ్లో డబ్బులు పెద్దగా రాలేదు అని చాలా బాధపడ్డాడు. నాకు కూడా బాధేసింది. యూట్యూబ్ నమ్ముకోవడం ఏంది కరెక్ట్ కాదు. పక్కన ఏదో ఒకటి చేసుకొని యూట్యూబ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందన్న. అన్న ఆనంద్ అగ్రికల్చర్ చెప్పింది డబ్బులు రావట్లేదని కాదు, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, బ్యాడ్ మాట్లాడుతున్నారు, అందుకని అవే జరుగుతుంది, మాకేం పెద్ద డబ్బులు రావట్లేదు, బ్యాడ్ కామెంట్లు ఎందుకు పడతారని మాత్రమే అన్నాడు. డబ్బుల గురించి కాదన్న. 1500 రూపాయలు టాప్ పడవచ్చు మదనపల్లి. మై ఎక్స్పెక్టేషన్. అఖిల్ రెడ్డి గారు, సరే అఖిల్ రెడ్డి గారు, ఇవాళ మీరన్న ధర మదనపల్లి మార్కెట్లో అందుకోలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అంగల్ మార్కెట్లోనే పోటీ తీవ్రంగా ఉంటుంది. అక్కడే ఇవాళ 1400 కేవలం 2 లాట్లు మాత్రం పడ్డాయి. అత్యధిక పెట్టుబడుల మాత్రం 950 రూపాయల దగ్గర నుంచి 1050, 11 టాప్ 1200, కేవలం 2 లాట్లు మాత్రం 1400. దిగుమతి మోస్ట్లీ వేరే చోటికి వెళ్ళుంటుందన్నా. అక్కడ రేట్లు తక్కువ అయితే ఇక్కడ మళ్ళీ వస్తాయి. మదనపల్లి మార్కెట్లో దిగుమతి భారీగా ఎవరు కోవడం లేదన్నా. ట్రాఫిక్ వల్ల లోడింగ్లు కావడం లేదు. మితంగా వస్తున్న మంచిది. ఇట్లా సమయంలో ఇవాళ మార్కెట్కు తగ్గింది కాబట్టి లోడింగ్లు బాగా జరిగాయి. కాస్త మార్కెట్ ప్రశాంతంగా ఉంది. ఇక రామశ్రీ గారు ఆయన చెబుతున్నారు, ఆయన ములబాగల తాలూకా అన్న, మేము ప్రతి మాటలు వెళ్ళి అక్కడ ధరలు ఎంత ఏమీ చూడలేము, ఎందుకంటే ప్రతి మాట వెళ్ళి చూడడానికి కష్టము. కానీ మీలాంటి యూట్యూబర్స్ వల్ల మేము అన్ని మార్కెట్ ఏ ధర పడితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీతో పాటు యూట్యూబర్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు. మీ వల్ల మాకు అన్ని మాటలు తిరగాల్సిన అవసరం లేకుండా ఇంచుమించుగా సమాచారం మీరు ఇస్తున్నారన్నది. మొత్తం ఆంగ్లం రాసిన సమయం లేదు కాబట్టి నేను తెలుగు అనువాదం ముందే చెబుతున్నాను. ఈ కామెంట్ ఇంకా కంటిన్యూ ఉంది. ఆయన ఆంగ్లం రాసింది, ఐ అనేబుల్ టు విజిట్ ఎవరీ టొమాటో మార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీ కమ్స్ టు నో టొమాటో ప్రైస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ మార్కెట్ అండ్ ఎవ్రీ డే అన్న. ట్రూలీ యూ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్క్ సైదన్న. అదర్ యూట్యూబర్ ఆల్సో. మీతో పాటు అందరికీ. ఇక కామెంటింగ్ కొనసాగింపు ఉంది. ఆయన పెయిడ్ ఆర్టిస్ట్కు సంబోధించారు. ఆ గ్రూప్ పెట్టలేదు. మీరు ఏది ఆశించకుండా మాకు సమాచారం ఇస్తున్నారు, చాలా సంతోషం అన్నా అని పాయింట్ ఇంకా చాలా పెట్టారు. నేను గత చెప్పలేదు ఇతర యూట్యూబర్స్ గురించి కామెంట్ పెట్టవద్దని. ఆయన చెబుతున్న విషయం ఒకటే, మీరు ఎవరికో డబ్బులు కట్టి ఎప్పుడు ప్లాంటేషన్ చేసుకోవాలి, ఇప్పుడు తెలిస్తే మీరు ప్లాంటేషన్ చేస్తున్నారు. అలా లేకుండా కేవలం మితంగా ఎకరా నాటుకోండి, అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటామని. ఆయన మొత్తం ఆంగ్లం సమయంలో కాబట్టి తెలుగు ముందు అనువాదం చేస్తున్నాను. ఆఫ్టర్ లిసనింగ్ దిస్ పెయిడ్ ఆర్టిస్ట్ వర్డ్స్ దెన్ ఫార్మర్స్ విల్ డూ ఎక్స్ట్రా 2 or 3 acres ఆఫ్ ప్లాంటేషన్. ఈ పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడడం వల్ల ఎకరా చేసే 2-3 ఎకరాలు చేస్తున్నారు, ధర పెరుగుతుందేమో అని చెప్పి దానివల్లే టమాటో సునామీలా వస్తున్నాయని. In Vaddepalli market, average rates are 450 to 500 rupees only from last 1 week saidana. This time yield is very less due to high temperature in Mulbagal Taluka and surrounding places. We don't get good profit anna. వడ్డేపల్లి ప్రాంతంలో ఒక 400 నుంచి 550 రూపాయలు ధరలు పెడుతున్నాయి. మా ములబాగల్ తాలూకాలో రామశ్రీ చెప్పింది విపరీతమైన టెంపరేచర్ ఉంది కాబట్టి పెద్దగా దిగుబడి రాలేదు, దాంతో మాకు పెద్దగా ఆదాయం లేవని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. తగ్గడానికి కారణం పింఛన్ల ఇవాళ పింఛన్ల పంపిణీ ఉంది, దానివల్ల దిగుమతి మదనపల్లి మాట తక్కువ వచ్చిందని చెప్పి ఆయన జగన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక బుజ్జి గారు ఐఎమ్ ద ఫస్ట్ థ్యాంక్ యూ అన్న. కడపకి రాసిన ఆనంద్ గారు ఆగస్టు రేట్స్ చెప్పండి అన్న జూలై వరకు నేను చెప్పేశాను. ఆగస్టు రేట్లు అంటే జూలై చివరి వరకు మాత్రం దాని గురించి మాట్లాడతాను, అంతవరకు ఆమె వెలుస్తారు.
ఆగస్టు నెల గురించి సర్వే చేసి ఒక మాట చెప్పండి అన్న మనోజ్ గారు. ఐఎమ్ సారీ బ్రో, జూలై లాస్ట్ వీక్ ఖచ్చితంగా చెప్తాను. హైదరాబాద్లో కేజీ టమాటా 100 రూపాయలు అన్నా మై బ్రదర్ తీసుకున్నాడు. మనీ గారు నిజమేనా? ఇది టీవీ వార్తల్లో కూడా వచ్చింది. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్నా ఇంకా జూలై 10 లోపల రేట్స్ డౌన్, సునామీ నెక్స్ట్ ఇయర్ రేట్స్ బై టమోటా రేట్స్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 2025. ఫార్మర్స్ డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ ప్లాన్. 2023లో వచ్చే ధరలు చూసి జూలైలో టార్గెట్ చేశారు. ఇక జూలైలో ధరలు పెరిగే అవకాశం లేదు. జూలై 10 లోపల ధరలు తగ్గిపోతాయి కాబట్టి మనం 2025 మళ్ళీ టార్గెట్ చేసుకుందాము. అనవసరంగా టమాటా పంటలు వేసి డబ్బు పోగొట్టుకోవద్దని వేరు సైన్స్ లేసా గారు కామెంట్ పెట్టారు. మొలకల చెరువు ఎన్ని కేజీలు బాక్స్ బ్రో? 24 కేజీలు. మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం విరమించే ముందు ఆధార్ ముఖ్య విజ్ఞప్తి. మీకు అది తెలిసిందే, దిగుమతులు భారీగా వస్తున్నాయి. అయితే ఈ 900 రూపాయల దగ్గర నుంచి 1000, 11 ఈ యావరేజ్ ధర తగిలిన ప్రధాన కారణం ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఒక ఢిల్లీని మినహాయించి వారణాసి వ్యాపారస్తులందరూ వచ్చారు. మద్దతు వ్యాపారస్తు భూపాల వ్యాపారస్తులు వాళ్ళతో వచ్చి కావడం జరిగింది. అక్కడ లోకల్ టమాటాలు పూర్తి అయిపోయాయి. కేవలం ఒక ఢిల్లీ మధ్య ప్రాంతం తప్ప. అందువల్లే మనకి దిగుమతి వచ్చి ధర తగ్గడం. మళ్ళీ చెబుతున్నాను, కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. 20, 25, 30 రూపాయల బాక్స్ అన్నా కూడా ఎవరు రావట్లేదు, దొరకట్లేదు. టమాటాలు హెవీ అయిపోవడం వల్ల కార్మికుల కొరత లేకుండా ఉంటే టమాటాలు మరింత మెరుగైన ధర ఉండేది. ఏదేమైనా ఒక 3-4 రోజుల్లో బయట ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత టమాటా ధరలు తగ్గకపోవచ్చు, లేదా కొంచెం పెరగవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.